బ్యాక్డోర్ ఉద్యోగాలు నాన్ ఐటీ ఉద్యోగాలే. అండ్ ఇక్కడ ఇదొక పాయింట్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, నేను రీసెంట్ డేస్ లో కొంతమంది ఎలా చేస్తున్నారంటే, అప్పటికప్పుడు మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ చూసాం, ఫేక్ కంపెనీస్ చూసాం, ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే ఫేక్ కంపెనీస్ చూసాం, ఫేక్ క్యాండిడేట్ చూసాం, అన్ని చూసాం. ఫేక్ రిక్రూటర్, ఇప్పుడు ఇది ఒక కొత్త రకం స్కామ్. ఫేక్ రిక్రూటర్లు ఉన్నారు, జాగ్రత్త. ఇది మార్కెట్లో అన్నమాట. సో ఇది ఒక పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రెండు విషయాలు మన అవేర్నెస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి, మన అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎందుకు అంటే మనము ఆ బారిన పడకుండా జాగ్రత్త పడడానికి. అందువల్ల ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఫస్ట్ మనము ఈ బ్యాక్డోర్ ఉద్యోగాలని, నాన్ ఐటీ ఉద్యోగాలని, దాని గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ఈ ఫేక్ రిక్రూటర్స్ ఎలా వలేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఏ ఏ దాంట్లో నుంచి వస్తున్నారు, ఒకవేళ ఈ విధంగా మీకు ఎవరిని వస్తుంటే మీరు జాగ్రత్త పడమని చెప్పడానికి, దాని గురించి నేను ఇంకో నెక్స్ట్ పాయింట్ అనేది మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ పాయింట్ అయితే ఆ, ఏదైతే ఉందో, బ్యాక్డోర్ జాబ్స్ అన్నీ కూడా బ్యాక్డోర్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం డైరెక్ట్ గా. బ్యాక్డోర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అనుకుంటూ జాబ్ పోర్టల్స్ లోనే డైరెక్ట్ గా పోస్ట్ చేస్తుంది. ఇది హాస్ రియాలిటీ. నాట్ ఓన్లీ జాబ్ పోర్టల్స్, ఫేస్బుక్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్లో, తర్వాత వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్స్లో, వీటన్నిటిలో కూడా ఏంటి అంటే వీళ్ళు రకరకాల పోస్టులు అయితే చేస్తాము. జెన్యున్ బ్యాక్డోర్, అసలు బ్యాక్డోర్ అంటేనే ప్రాసెస్ జెన్యున్ కాదు, లీగల్లీ కూడా కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. కానీ వీళ్ళు చాలా జెన్యున్ బ్యాక్డోర్ అని చెప్పి పోస్టులు అయితే చేస్తాము, పోస్టింగ్. సో ఇక్కడ నేను అందరికీ చెప్పొచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్డోర్ అనేది కరెక్ట్ కాదు. సరే, ఓకే, బ్యాక్డోర్లోనే వెళ్తున్నారు. ఆ బ్యాక్డోర్లో కూడా నాన్ ఐటీ ఉద్యోగాలు ఎందుకు వెళ్తున్నారు ఆలోచించండి. ఎందుకంటే నాన్ ఐటీ అయితే చేయకూడదా, బ్యాక్డోర్ అయ్యి నాన్ ఐటీ అయితే చేయకూడదు అంటే, ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ ఒక విషయం చెప్తా ఉన్నాను. డబ్బులు కట్టి తెచ్చుకోవాల్సినంత ఉద్యోగాలు అయితే నాన్ ఐటీ ఉద్యోగాలు కాదు. నేను జెన్యున్గా కూడా నాన్ ఐటీ ఉద్యోగాల సైడ్ వద్దు, దాని సైడ్ అసలు ఆలోచించొద్దు అంటుంది. ఎందుకు అంటే ప్యాకేజెస్ అనేవి అంత ఎక్కువ ఉండవు. రియల్లీ, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్, గో విత్ సమ్ డెవలప్మెంట్ సైడ్ అండ్ గో విత్ సమ్ టెక్నికల్ సైడ్. దాన్ని వదిలేసేసి డబ్బులు కట్టి మరి దరిద్రానికి ఉంది. డెఫినెట్లీ నాన్ ఐటీ ఉద్యోగం అంటే నా దృష్టిలో ఏంటంటే, దరిద్రం అని కాదు కానీ ఎక్కువ ప్యాకేజీలు ఉండవు, అంత పెద్ద చెప్పుకోదగ్గ ఉద్యోగాలు అయితే కాదు. కంపారిటివ్ టెక్నికల్తో కంపేర్ చేసుకుంటే, ఒకవేళ మీ నాన్ ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళు మనోబల్ దెబ్బతిన్నా పర్లేదు, దానికి అంత ప్యాకేజ్ అయితే ఉండవు. ఇది మీకు కూడా తెలుసు. ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత రియలైజ్ అయిపోయి రా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది మన దగ్గర కన్సల్ట్ అయితే వస్తారు. సో ఇక్కడ నేను అంటే వాళ్ళ గురించి నేను తక్కువ చేసి మాట్లాడటం అని కాదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను, నేను అర్థం చేసుకోవాలి. బ్యాక్డోర్ ఉద్యోగాలన్నీ నాన్ ఐటీ ఉద్యోగాలు చేయొచ్చా అంటే, ఎందుకు చేయొచ్చు, అవసరం లేదు, వద్దు, అలాంటి ఉద్యోగాలు వద్దు. నేను బ్యాక్డోరే వద్దు అంటున్నాను నేను. పాయింట్ నెంబర్ వన్ క్లియర్. వద్దు, ఇక వద్దు అంటే వద్దు అంతే. ఇక మీకు తెలుసు కదా, ప్యాకేజీలు 7-8 లక్షలు, 10 లక్షలు, ఎంత కష్టపడినా ఆ 10 సంవత్సరాలు అదే 7-8 లక్షల కోసం ఎట్లా పని చేయగలుగుతారు? ఫ్యామిలీ వచ్చిన ఖర్చులు పెడితే ఇవన్నీ మీరు ఆలోచించండి. ఓకే, పాయింట్ నెంబర్. ఇంకొకటి ఫేక్ రిక్రూటర్లు. ఇది ఒక కొత్త రకం మోసం. కొత్త రకం కాదు, చాలా పాత రకమే. నేనేంటంటే ఇన్ని రోజులు మేము పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ మధ్య కాలంలో కెరీర్ కౌన్సిలింగ్, మన కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు ఈ విధంగా అయింది సార్, ఏం చేయాలని చెప్తుంటే దానికి ఒక అవేర్నెస్ చేద్దామని మీకు వీడియో చెప్తాను. వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు రిక్రూట్మెంట్ ఉండదు, రిక్రూట్మెంట్ ఏమి ఉండదు, కానీ జస్ట్ ఒక ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి అన్ని జాబ్ పోర్టల్స్లో, సో అండ్ సో ఎంఎన్సీ కంపెనీలో ఏదో దాంట్లో ఉంది. ఎంఎన్సీ కంపెనీ డిస్క్లోజ్ కూడా కొన్నిసార్లు చేయరు, కొన్నిసార్లు డిస్క్లోజ్ చేస్తారు. చేసి ఓపెన్ ఆఫర్. నేను ఎప్పటికీ కొంతమంది స్టేటస్లు పెడతా ఉంటాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే మరి క్లోజ్ కాదు, కొన్ని కన్సల్టెన్సీస్. ఓపెన్ ఆఫర్, వారంలో రిక్రూట్మెంట్. ఓపెన్ ఆఫర్, 2 రోజుల్లో రిక్రూట్మెంట్. ప్రాసెస్ 2 days ఓన్లీ. 4 lakhs ప్యాకేజ్ ఏదో చెప్తా ఉంటాం. సో ఏంటి అంటే, రిక్రూట్మెంట్ లేకపోయినా ఫేక్ మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసి వాళ్ళతో మాట్లాడి కొంత డబ్బులు కట్టించుకున్న తర్వాత మొహం చాటేయడం. ఇంకా దాని తర్వాత ఫర్దర్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ అనేవి ఉండవు. సో వీళ్ళన్నీ అన్ని ఏంటి అంటే డైరెక్ట్గా జాబ్ పోర్టల్స్లోనే ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం. మన వాళ్ళకి తెలియక మనము వీటిని ఆలోచించి దాని సైడ్ మనం వెళ్తా ఉంటాం. సో చాలా క్రిస్టల్ క్లియర్గా ఇలాంటి ఫేక్ రిక్రూటర్లకి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక్కసారి మీరు డబ్బులు కట్టిన తర్వాత మోసపోయిన తర్వాత ఎవ్వరు కూడా మీకు సపోర్ట్ అంటే ఏం చేయలేము. దానికి ముందే మనం జాగ్రత్త. అన్నిటికంటే ఇంపార్టెంట్, అన్నిటికంటే మనం ఒక పని చేయొచ్చు.
జెన్యున్గా సబ్జెక్ట్ నేర్చుకొని ట్రై చేయడం అనేది బెస్ట్. ఒకవేళ లేకపోతే హెచ్సిఎల్ ఫస్ట్ కెరియర్స్ ఉంది, జెన్యున్ ప్రాసెస్, కొంత అమౌంట్ కట్టించుకొని హెచ్సిఎల్ ఫస్ట్ కెరియర్స్ అని ఓపెన్ చేయండి. డైరెక్ట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయేమో. హెచ్సిఎల్ అయితే డెఫినెట్లీ జెన్యునే. సో మనం చూసుకొని ఈ విధంగా మనం ప్రాసెస్ చేసుకోవడం అనేది కొంతవరకు మేలు. బట్ స్టిల్ అది కూడా రిస్క్ ఎందుకు అనుకుంటే ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోండి, కంటిన్యూస్గా జాబ్ వచ్చే వరకు అప్లై చేయండి, జాబ్ తెచ్చుకోండి. ఇంతకు మించిన సజెషన్ కానీ, ఇంతకు మించిన మనకి ఏది సూట్ అవుతుందో అది ఇంపార్టెంట్. మనకి ఏ కోర్స్ సూట్ అవుతుందో చూసుకొని తీసుకొని ప్లాన్ చేసుకోండి. సో ఫేక్ రిక్రూటర్లు జాబ్ పోర్టల్స్లో ఎక్కువైపోయారు. సో కొంచెం దీని గురించి ఆలోచించండి. నాట్ ఓన్లీ అండ్ జాబ్ పోర్టల్స్, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, దాని తర్వాత వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్స్లో అండ్ లింక్డ్ఇన్లో కూడా వీళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ప్లాన్ చేసుకోండి. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని ఉద్యోగం నేర్చుకోండి. అంతకు మించింది అయితే ఏమి లేదు. ఓకే, థ్యాంక్ యూ.